పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన ఈ రోజు కూడా ఎవరు మర్చిపోలేరు. టీడీపీ నాయకులు కారులో వెళ్తూ ఉంటుంటే ఈ తురకా కిషోర్ అనేటువంటి వ్యక్తి ఎదురు బొంగు తీసుకొచ్చి టీడీపీ నాయకుల కారులో ఆ ఎద్దల్ని అడ్డంగా గుచ్చేసి అత్యంత దారుణంగా విచక్షణ రహితంగా ఎంత దారుణంగా వాళ్ళ మీద అటాక్ చేసాడో ఒకసారి చూడండి. పక్కన ఫోటో ప్లే చేస్తాం చూడండి. ఇది వైసీపీ హయాంలో తురకా కిషోర్ చేసినటువంటి పెద్ద ఘనకార్యం. ఈ రోజున వాళ్ళ భార్య ఏం మాట్లాడుతుందో ఒకసారి వీడియో ప్లే చేస్తాం చూడండి. ఈ వీడియో సబబో కాదో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆవిడ ఏం మాట్లాడుతుందో ఒకసారి వినండి. విన్నారు కదా. ఇది ఈ రోజున తురకా కిషోర్ని 8 నెలల బట్టి జైల్లో పెట్టారు. బెయిల్ రానియకుండా చాలా దారుణం చేశారు. ఈ రోజున బెయిల్ ఇచ్చినట్టు ఇచ్చి నా భర్త మీద అక్రమ కేసు పెట్టి మరొక కేసు పెట్టి అరెస్ట్ చేస్తా ఉన్నారు అని చెప్పి తన యొక్క భార్య తురకా కిషోర్ భార్య పోలీసులకి ఇలా ఏలెత్తి చూపిస్తూ ధర్నా చేస్తా ఏ ఒక్కరిని విడిచిపెట్టనని చెప్పి మాట్లాడుతూ ఉంది. సర్లే, ఎందుకంటే తన భర్త కాబట్టి ఆవేదనతో మాట్లాడుతుంది అనుకుందాం. అసలు ఎంత దారుణం చేస్తే ఈ తురకా కిషోర్ని ఈ రోజున పోలీసులు అలా చేస్తారు ఒకసారి ఆలోచించండి. టీడీపీ నాయకులు అక్కడ ఈ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో స్థానిక ఎలక్షన్లు జరుగుతూ ఉంటే అక్కడ నామినేషన్స్ వేయడానికి బొద్దా వెంకన్న గారు అలాగే బోండా ఉమామహేశ్వరరావు గారు కొంతమంది కార్యకర్తలు వెళ్ళారు నామినేషన్ వేయడానికి. అక్కడ మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి ఈ తురకా కిషోర్ ఆ రోజున ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాలతో ఈ తురకా కిషోర్ చేసినటువంటి దారుణం అంతా ఎంత కాదు. ఎంత దారుణంగా విచక్షణ రహితంగా టీడీపీ కార్యకర్తల మీద నాయకుల మీద దాడి చేశాడంటే, ఎందుకంటే ఒకటే ఇక్కడ నామినేషన్ వేయించకూడదు, ఎలాగైనా సరే మనం అధికారాన్ని చూపించాలి, ఒక్కొక్కడు అంత తేల్చాలని చెప్పి ఎంత దారుణం చేశారో అంతకంతకి ఈ రోజున ఏమైందో చూశారు. అప్పట్లో ఏమనుకున్నారంటే అధికారం ఉందే మనల్ని ఎవడేం చేస్తాలే, మనం ఏది చేసినా చెల్లుబాటు అవుద్దని చెప్పి రాబోయే ఎలక్షన్లో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధిస్తాడని చెప్పి ఒక్కటి కాదు చాలా రకాలుగా ఈ తురకా కిషోర్ చేసినటువంటి వ్యవహారాలు ఒకటే రెండు కాదు. మున్సిపల్ చైర్మన్గా ఎన్ని వ్యవహారాలు చేశాడో ఇందులో భాగంగానే ఈ అటాక్ విషయంలో కానీ ఎంత దారుణంగా వ్యవహరించాడో అలాంటి వ్యక్తి ఈ రోజున అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఇది దారుణమైన సంఘటన అని చెప్పి దాని మీద చర్యలు తీసుకోకుండా మున్సిపల్ చైర్మన్ ఇచ్చి అలా చేశాడు. ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన ఏ ఒక్కడిని విడిచిపెట్టల. ఇందులో భాగంగానే తురకా కిషోర్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు బెయిల్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఏమమ్మా మీ భర్త ఏమన్నా శ్రీరామచంద్రుడు అనుకుంటున్నావా? అంటే ఏమీ చేయకుండా మంచి పనులు చేసాడు చక్కగా ఉన్నటువంటి వ్యక్తి అనుకుంటున్నారేంటి? మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఏదేం చేసేస్తాం పడి ఉండాల్సింది అన్నట్టు నీ భర్త చేసినటువంటి మారణకాండని ఎందుకు గుర్తు చేసుకోలేకపోతున్నావు? ఈరోజు నువ్వు ధర్నా చేస్తానంటున్నావు కదా, దేనికోసం చేస్తావు? నీ భర్త ఏమన్నా యుద్ధవీరుడా, లేదంటే న్యాయ పోరాటాలు చేసినందుకు అరెస్ట్ చేశారా? ఒక టీడీపీ నాయకుల మీద అత్యంత దారుణంగా రౌడీయిజం చేసి అద్దాలు పగట్టి ప్రాణాలు తీసే విధంగా చర్యలు తీసినటువంటి వ్యక్తిని బెయిల్ ఇవ్వాలని చెప్పి అడుగుతున్నామంటే నేనేమనాలి కూడా అర్థం కావట్లా. అంటే మేము చేయాల్సినవి చేసేస్తాం, అరెస్ట్ చేస్తూ ఊరుకోనట్టుగా నువ్వు చేసేది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటే ఈరోజు పరిస్థితులు ఇంతవరకు రావు కదా. ఈ రోజున
నా భర్తని నాకు కావాలి, నా భర్తని ఇచ్చేయండి, నా భర్తను వదిలిపెట్టండి అని చెప్పి మాట్లాడుతున్నావు కదా. ఆ రోజున చెప్పలేకపోయావా మీరు చేసిన తప్పు అండి, అలా చేయకూడదు, అలా చేయాలని చెప్పి ఒక మహిళగా నీ భర్తను నువ్వు అదుపులో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత నీదే కదా. ఈరోజు నీ భర్త కోసం కన్నీరు గాచుకుంటా ధర్నాలు చేసేస్తా ఏదైనా చేస్తానని చెప్పి మాట్లాడుతున్నావు కదా. సరే నీ భర్త కాబట్టి ఆవేదన ఉంది, కానీ ఆ రోజున నీ భర్తను ఎందుకు అదుపులో చేసుకోలేకపోయావు? అంటే మా ఆయన గారు అధికారంలో ఉన్నాడు, ఏదేం చేస్తాడు, మాకు అన్ని చెల్లుబాటు అవుతాయి, అసలే మాది పల్నాడు జిల్లా రాయలసీమ ఫ్యాక్షనిస్టులు అన్నట్టు మీరు విస్తృత స్థాయిలో రెచ్చిపోయి ఈ రోజున మళ్ళీ ధర్నాలు చేసేస్తాం, అటు చేసేస్తాం, ఇటు చేస్తాం అంటే పోలీసులు ఏమైనా చేతకాలని అనుకున్నారండి? మీరు అర్థం కావట్లేదు. పోలీస్ వ్యవస్థ మీ చేతిలో చుట్టాలాగా అనుకున్నారండి? వాస్తవాలు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ రోజున న్యాయము కాబట్టి, సబబు కాబట్టి ఈ రోజున నీ భర్త అరెస్ట్ అయ్యాడు తప్ప ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడేటువంటి వ్యాఖ్యలు ఏంటి? ధర్నాలు చేస్తా ఏ ఒక్కరిని విడిచిపెట్టని చెప్పి బెదిరిస్తున్నావు తప్ప ఈ రోజు కూడా సార్ నా భర్త తప్పు అయిపోయింది, క్షమించండి, కాస్త నా భర్త మీద దయ చూపండి అని చెప్పి సానుభూతితో మాట్లాడినటువంటి మాటలు వస్తున్నాయా? ఆయిరావు కదా. బెదిరింపు చర్యలు ఇప్పుడు కూడా బెదిరింపు చర్యలు. ధర్నాలు చేసేస్తావు ఏ ఒక్కరిని విడిచిపెట్టని చెప్పి మాట్లాడడానికి ఏం హక్కు ఉందని మీరు మాట్లాడతారు? అత్యంత దారుణంగా గతంలో టీడీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి విస్తృత స్థాయిలో వేధించినప్పుడు ఏమైపోయింది? మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ నడి రోడ్డు మీద చితకబాది ప్రాణాలు తీసినటువంటి సంఘటనలు ఏమైపోయినాయి? డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు అత్యంత దారుణంగా ఒక దళితుడిని డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబుకి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి ఎక్కడికో తీసుకెళ్ళినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో వీళ్ళంతమంది ప్రశ్నిస్తుంటే ఆ రోజున ఇవన్నీ గుర్తుకు రాలేదా? అంటే మీకో న్యాయం, వీళ్ళకో న్యాయమా? ఈ రోజున ఎవరిని అక్రమంగా అరెస్ట్ చేయట్లేదే. తప్పు చేసిన వాడిని ఎవరినైనా సరే చట్టపరంగా అరెస్ట్ చేస్తున్నారు తప్ప అక్రమ కేసులు పెట్టు, దౌర్జన్యాలు చేసు అది మీ ప్రభుత్వంలో జరుగుతాయి. ఈ ప్రభుత్వాలు అలా చేయట్లా. తప్పు చేసిన వాడిని సిస్టమేటిక్గా ప్రతి ఆధారాలు సేకరించి అన్ని కరెక్ట్గా అరెస్ట్ చేస్తున్నారు తప్ప ఏ ఒక్కటే వచ్చినా సరే పక్కన పెడుతున్నారు. ఈ రోజున అరెస్ట్ అవుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలు వాంటెడ్గా టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కాస్త ఆలోచించండి. ఎందుకు అరెస్ట్ చేయాల్సిన అవుతుంది? గతంలో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కేసులు పెట్టినప్పుడు పార్టీ సపోర్ట్ ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళకి అండగా నిలబడుతూ ప్రమోషన్లు ఇచ్చుకుంటూ వాళ్ళని వెనకేసుకొచ్చాడు తప్ప కనీసం కేసులు పెట్టిన వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి ఎందుకు ఈ తప్పు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వచ్చింది, ఇలా కేసు పెట్టారు, వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి కాస్త తెలుసుకోండి అని చెప్పి ఏనాడైనా సరే నీ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద కేసులు బనాయిస్తుంటే దాని మీద ఎంక్వైరీ చేయించావా? వాళ్ళ పార్టీని సస్పెండ్ చేయించావా, లేదా పార్టీ నుంచి రాజీనామా తొలగించావా అని చెప్పి ఇలాంటివి ఏం చేసావా? ఈరోజు చేయకే కదా. ఈ రోజున ప్రతి ఒక్కరు మేకే కూర్చొని విస్తృత స్థాయిలో రెచ్చిపోబట్టే కదా, నువ్వు అలా వాళ్ళకి ఓతం ఇవ్వబట్టే కదా రెచ్చిపోయి ఈ రోజున అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడతా ఉన్నాయి. ఇప్పుడు తెలిసి వస్తుంది వాళ్ళకి. ఆ రోజున మేము ఎగిరెగిరి పడ్డాము, ఈ రోజున మా కుటుంబాలన్నీ రోడ్డు మీద పడుతున్నప్పుడు ఇప్పుడు తెలిసి వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు మాటలు. నీవు మొన్న కూడా ప్రెస్ మీట్లు చూడండి, జగన్మోహన్ రెడ్డి రప్పారప్ప అని చెప్పి డైలాగులు సంబంధించిన విషయంలో ఏమైంది? ఒక కార్యకర్తను అరెస్ట్ చేశారు, వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడింది. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, వాళ్ళ కుటుంబం రోడ్డు మీదకి వచ్చి రోడ్లు అంటే తిరగాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇవన్నీ పరిస్థితులు? దీనికి కారణం ఎవరు? మీరు చేసుకున్న పనులు కదా. అధికారం ఉందంటే అది ప్రజల కోసం ఉపయోగించాలి. మన ప్రజలు గెలిపించారు, ప్రజల కోసం మంచి చేయాలి, అంతే తప్ప ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల్ని ఎక్కువ తొక్కేస్తా, టీడీపీ కార్యకర్తలను, జనసేన కార్యకర్తలని, నాయకుల్ని ఏది పడితే చేస్తాం, ఈ రోజున అధికారం మాది పొడిచేస్తామంటే ఎలా కుదురుద్ది? రౌడీ రాజకీయాలు, బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం ఎప్పటి నుండి మీకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా దానికి సపోర్ట్ చేయబట్టి ఈ రోజున మీరు చక్కగా మీ పనులు చేసుకుంటూ హ్యాపీగా తిరిగారు 5 సంవత్సరాలు. అధికారంలో ఉంది కదా, మేము ఏదేం చేస్తామని చెప్పి నెక్స్ట్ అధికారం కూడా మాదే అన్నట్టు విర్రవీగిపోయారు. ఈ 2024 ఎలక్షన్లో కూడా 175 నియోజకవర్గాలు మావే అని చెప్పి వైజాగ్లో ప్రమాణ స్వీకారాన్ని కూడా మీరు లైన్ చేసుకున్నారంటే ఏ రేంజ్లో మీరు ఊహించుకుని ఉంటారు? కానీ కర్మ రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందని ఎంతమంది ఊహించారు? కర్మ ఏ ఒక్కడిని విడిచిపెట్టదని చెప్పి ఎంతమంది తెలుసు? ఈ రోజున కర్మ ఫలం అనుభవించాల్సిందే. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే ఖచ్చితంగా శిక్ష అనిపించాల్సిందే. ఈ రోజున కాస్త 5 సంవత్సరాలు లేట్ అయిందంతే, ఒక 3-2 సంవత్సరాలు లేట్ అయిందంతే. కానీ ఈ రోజున రిటర్న్ గిఫ్ట్ రాలా? ఆ రోజు నేను ఇలా చేసి డోలు డెలివరీ చేసి అటు చేసి ఇటు చేసి అని చెప్పి రకరకాలు మీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు, నేను అలా అద్దాల భాగాలు కూడా అలా చేశాను, ఈ రోజు నా పరిస్థితి ఎలా ఉందని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది కదా. సో ఇప్పటికైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. అది ఏ పార్టీ వాడైనా ఎవరైనా సరే అధికారంలో ఉంటే ప్రజల కోసం మంచి చేయాలి తప్ప, మనకు అధికారం ఇచ్చినటువంటి ప్రజలకి ఆదుకుంటూ వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చాలి తప్ప మేము అధికారంలో ఉన్నాం ఏది పడితే చేస్తాం, దౌర్జన్యాలు చేస్తామంటే పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు అని చెప్పి మనకు ఉన్నాయి. ఈ ఖచ్చితంగా ఈ రోజున సరిగ్గా డ్యూటీ చేస్తే ఇలాంటివే జరుగుతాయి. సో ఇప్పటికైనా సరే వాస్తవాలు తెలుసుకోండి. అన్యాయాలు, దౌర్జన్యాలు జోలికి వెళ్ళకుండా, మీ ప్రాణాల మీద తెచ్చుకోకుండా, మీ కుటుంబాలు రోడ్డు మీద లాక్కుండా ఇప్పటికైనా సరే జాగ్రత్త పడండి.